పడింది. నేటి నుంచి శ్రీశైలం జలాశయం ప్లన్స్ పూల్ సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేను పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. 4 సభ్యుల బృందంతో కూడిన ఈ శాస్త్రవేత్తల బృందం 3 రోజుల పాటు శ్రీశైలం జలాశయంలో సర్వే చేపట్టనుంది. ప్లస్ పూల్ లోతు విస్తరణపై ఈ సర్వే దృష్టి సారించనుంది. ఉడకనే గాలి లేదు గాలి అవుతుంది. కొన్ని వంద దగ్గర పట్టేది దూరంగా తీసుకుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ దాకా ఉడకనే గాలి లేదు గాలి అవుతుంది. శ్రీశైలం జలాశయం భద్రతకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది. నేటి నుంచి శ్రీశైలం జలాశయం ప్లన్స్ పూల్ సర్వే ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఖలీల్ మరింత సమాచారం అందిస్తారు. ఖలీల్, చెప్పండి. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన జీవనాలైన శ్రీశైలం ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్లంజ్ పూల్ కు అధ్యయనం చేసేందుకు ఇటు సెంట్రల్ టీమ్ తో పాటు ఇటు పూణేకు చెందిన CWCPRS సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కూడా ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు పైన సందర్శించనున్నారు. అక్కడ ప్రాజెక్టు సందర్శించిన అనంతరం అక్కడ ఏదైతే ఉందో సంబంధించిన 4 సభ్యులతో పూణేకు చెందిన CWPRS సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ తో పాటు సెంట్రల్ సంబంధించిన వాళ్ళు కూడా శ్రీశైలం ప్రాజెక్టు పైన సందర్శించి అనంతరం ప్లంజ్ పూల్ సంబంధించిన అధ్యయనం లోటుపాట్లకు సంబంధించిన అదేవిధంగా ఎంత లోతులో ప్లంజ్ పూల్ పడింది, అదేవిధంగా వాటి విస్తరణపై సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు వచ్చినట్టు కూడా ప్రాజెక్ట్ అధికారులు వివరించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సీజన్ కు వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే CWకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ పరిష్కరించి సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటు డ్యామ్ కు భద్రతకు సంబంధించిన అధ్యయనంతో పాటు ప్లంజ్ పూల్ సమస్య పరిష్కారం చేపట్టాల్సిన చర్యలపై కూడా ఒక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ ఫ్లడ్ సీజన్ ఇప్పుడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలపైన కూడా అధికారులతో మాట్లాడి అనంతరం ప్లంజ్ పూల్ సంబంధించిన వాటిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి జలవనరుల శాఖకు ఏదైతే ఉందో నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ప్లంజ్ పూల్ సంబంధించిన వాటిపైన ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉందని దానిపైన ఒక నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఖలీల్, శాస్త్రవేత్తలు సర్వే చేపట్టి ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత ఇవ్వనున్నారు? ఏదైతే ఉందో ఇప్పుడు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మే నెలలోనే దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు జూరాల నుంచి ఇటు సుంకేసుల నుంచి కూడా వరద వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా జలవనరుల శాఖ వచ్చేసి ప్లంజ్ పూల్ లోతు ఎంత పడింది, ఒకవేళ శ్రీశైలం డ్యామ్ నిండితే ఒకవేళ గేట్లు తెరిచి ఏ విధమైన ప్లంజ్ పూల్ ఉంది, దానికి సంబంధించిన లోపల ఉన్న సిలిండర్లు ఏ విధమైన దెబ్బతిన్నాయని దానిపైన పూర్తి స్థాయిలో విస్తరణ పైన కూడా ఈ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే అవకాశం ఉంది. అనంతరము ఏదైతే ఉందో ప్లంజ్ పూల్ సంబంధించిన లోతు ఎంత లోతు ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అనంతరము పూర్తి స్థాయిలో సర్వే చేసి అనంతరము ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఒక నివేదిక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ప్లంజ్ పూల్ సంబంధించిన ఒక అధ్యయనం తయారు చేసి ప్రభుత్వానికి జలవనరుల శాఖకు నివేదించినారు. ఈ రెండు కలిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అంటే రానున్న రోజుల్లో ఏదైతే శ్రీశైలం డ్యామ్ కు భద్రతకు సంబంధించిన అదేవిధంగా ప్లంజ్ పూల్ లోతుకు సంబంధించిన దానిపైన కూడా ఒక నివేదికను ఇచ్చి ప్రభుత్వం దానిపైన ఏదైతే ఎంత ఖర్చు చేయాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఖలీల్, ఈ 3 రోజుల సర్వే ఎలా ఉండబోతోంది? అంటే ఏదైతే ఉందో పూణేకు చెందిన CWPRS సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు మొత్తం పూర్తి స్థాయిలో డ్యామ్ భద్రత పైన అదేవిధంగా వచ్చేసి డ్యామ్ గేట్ కు సంబంధించిన మొత్తం దాదాపుగా వచ్చేసి 12 గేట్లు ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఫ్లడ్ వాటర్ ఎక్కువ వస్తే శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఇప్పటికే దాదాపుగా 10 గేట్లు తెరిచే అవకాశం ఉంది. అయితే ఈ 10 గేట్లు తెరిచి ఏ విధమైన ప్లంజ్ పూల్ కు సంబంధించిన వాటర్ ఏ విధమైన ఎంత ఎత్తులో వస్తుంది, అదేవిధంగా వచ్చేసి ప్లంజ్ పూల్ లోతుకు సంబంధించిన వాటిపైన కూడా ఈ శాస్త్రవేత్తలు 3 రోజుల పాటు అక్కడ అధ్యయనం చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సర్వే చేసి అనంతరం జలవనరుల శాఖకు ఒక అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ ఖలీల్. కొన్ని వంద దగ్గర
కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి ఇక్కడ దాకా